ఆనంది అయితే విశాల్ ఫోటోని సింహాద్రి చేతిలో పెట్టేసి, ఏంది నాయనా ఇది, మిమ్మల్ని వదిలి నేను అప్పుడే పోను, నేను లాయర్ అయ్యి మిమ్మల్ని మంచి పొజిషన్లో చూసినంత వరకు నేను పెండ్లే చేసుకోను అని చెప్పి ఆ ఫోటోని సింహాద్రి చేతిలో పెట్టేసి ఆనంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సింహాద్రి పద్దాలు అయితే, బిడ్డ బిడ్డ అదేంది బిడ్డ అలా అంటావు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆనంది దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంతలో పద్మమ్మ కుట్టితో ఇలా అంటూ ఉంటుంది, ఏంది బిడ్డ ఇది, వాళ్ళు చాలా గొప్పోళ్ళు కదా, గొప్పోళ్ళు మన తానికి వచ్చి ఇలా పెళ్లి సంబంధం పెట్టుకున్నారంటే ఎంత గొప్ప మాట చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సింహాద్రి కూడా ఇలా అంటూ ఉంటాడు, ఏంది బిడ్డ నువ్వు కూడా అలా చేస్తున్నావు, ఆ సారు చాలా మంచివారు, ఆ సారు వాళ్ళ బిడ్డ విశాల్ గారు ఎంత మంచివారో నీకు తెలుసు నాకు తెలుసమ్మా, అలాంటి గొప్పోళ్ళు మనం కాలి దగ్గరకు వచ్చి మనతో సంబంధం పెట్టుకోవాలనుకున్నారు, అలాంటిది నువ్వేమో కాదంటున్నావేంది బిడ్డ, ఒక్కసారి ఆలోచించి బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంక నేను ఆలోచించేది ఏమీ లేదు అమ్మా నాయన, నేను మాత్రం లాయర్ అయ్యాకనే పెండ్లి చేసుకుంటా, అంతవరకు నేను పెండ్లి చేసుకునే ప్రసక్తే లేదు, ఇదే మీకు చెప్పడం అని చెప్పి ఆనంది అయితే వాళ్ళిద్దరితో ఆ మాట చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సింహాద్రి పద్మమ్మ బిడ్డ బిడ్డ ఆగు బిడ్డ అన్నా సరే ఆనంది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళిద్దరూ అయితే ఏంది బిడ్డ ఇలా చేస్తుంది, ఎలాగైనా సరే బిడ్డను ఒప్పించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.